హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ పేరు కాంక్రీట్ యూటోపియా. మూవీ స్టార్టింగ్లో పాతకాలంలో ఇండివిజువల్ హౌసెస్ నుంచి ఎలా అందరూ అపార్ట్మెంట్ సైడ్కి షిఫ్ట్ చేయాలి అని, దాన్ని పాపులారిటీ పెంచడానికి ఎలా చేసేవాళ్ళు అని చూపిస్తారు. తర్వాత ఇండివిజువల్ హౌసెస్ కంటే కూడా అపార్ట్మెంట్స్కి క్రేజ్ పెరిగిపోయిందన్న విషయం చూపించిన వెంటనే సడన్గా ఒక ఏరియాలో మొత్తం భూకంపం రావడంతో అక్కడున్న బిల్డింగ్స్ అన్నీ కూలిపోతాయి. ఇప్పుడు సీన్లో హీరోయిన్లు నిద్రలో నుంచి లేస్తారు. హీరో పేరు మిన్సంగ్, మనం మిన్ అని పిలుచుకుందాం. తను ఒక పబ్లిక్ సర్వెంట్ అనమాట. హీరోయిన్ పేరు మ్యూంగ్వా, తను ఒక నర్స్ అనమాట. అలా హీరో బాల్కనీలో కూర్చి అక్కడ వాళ్ళ కోసం ఏదైనా రెస్క్యూ టీమ్స్ వచ్చాయేమో అని ఆశగా చూస్తాడు. కానీ కంటికి కనిపించేంత పాయింట్ వరకు అన్నీ డిస్ట్రాయ్ అయిపోయింటాయి. చుట్టుపక్కనున్న అన్ని బిల్డింగ్స్ పడిపోయింటాయి, కానీ వీళ్ళ అపార్ట్మెంట్ మాత్రమే స్టేబుల్గా ఉంటుంది. అలా హీరో బయటికి వచ్చేసరికి బయట జనాలందరూ ఫుడ్ కోసము ఇంకా అవసరమైన వస్తువుల కోసం గొడవ పడుతూ ఉంటారు. ఇంకా ఇంట్లో వీళ్ళ దగ్గర ఫుడ్ ఎంత ఉంది, అవి ఎన్ని రోజులకు వస్తాయి అని చూసుకుంటే అవి 1 వీక్ వరకు మాత్రమే వస్తాయి. ఎలాగో అలాగా నేను ఫుడ్ అరేంజ్ చేస్తాను, నువ్వు టెన్షన్ పడకు అని హీరోయిన్కి ధైర్యం చెప్తుంటాడు. పాపం వాళ్ళకు వాటర్ సప్లై ఉండదు, ఎలక్ట్రిసిటీ ఉండదు, తాగడానికి నీళ్లు కూడా అవైలబుల్గా ఉండవు. రాత్రి అలా వాళ్ళు పడుకునే టైంలోనే ఎవరో వచ్చి తలుపు కొడతారు. ఎవ్వరూ తలుపు కూడా తీయట్లేదు. బయట చాలా చల్లగా ఉంది, నన్నొద్దు, కాకపోతే నా కొడుకునొక్కటి ప్లీజ్ లోపల పడుకోబెట్టుకోండి, చాలా చల్లగా ఉంది, అందుకు బదులుగా ఈ ఎక్స్పెన్సివ్ స్కార్ఫ్ని తీసుకోండి అని ఒక ఆవిడ చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. హీరోకేమో నచ్చకపోయినా హీరోయిన్ పర్లేదు అంటూ వాళ్ళిద్దరిని లోపలికి పిలుచుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హీరో ఏదైనా ఫుడ్ దొరుకుతుందేమో అని బయటికి వెళ్తే డబ్బులు యాక్సెప్ట్ చేయము, బ్యాటరీ కానీ పెట్రోల్ కానీ ఇలాంటి వస్తువులు అయితే యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పడంతో నా దగ్గర వాచ్ ఉంది తీసుకుంటారా అని అడిగి అలా ఫుడ్ తెచ్చుకుంటాడు. అది తీసుకొని వచ్చేటప్పుడే అక్కడ చిన్న గొడవ జరగడంతో ఆ తోపులాటలో తను కొనుక్కున్న క్యాన్ని పడేసుకుంటాడు. అవి కష్టపడి మళ్ళీ తీసుకొని హీరోయిన్కి ఎంతో ఇష్టమని దాని ఇంటికి తీసుకొస్తాడు. అంతలో ఇక్కడ హీరోయిన్ ఇంట్లో ఆ చిన్న పిల్లోడితో ఆడుకుంటూ వాళ్ళకు కూడా వాటర్ సప్లై చేస్తూ ఉంటుంది. రూమ్లోకి హీరోయిన్ని లాక్కొచ్చి ఇది నీకు ఎంతో ఇష్టం కదా, పటు తిను అని అంటాడు. మనం వాళ్ళతో కూడా షేర్ చేసుకోవాలి కదా అని అంటుంది. కనీసం ఇదొక్కటైనా ప్రశాంతంగా మనమిద్దరమే తిందాము, ప్రతిదీ వాళ్ళకు కూడా షేర్ చేస్తాను అంటున్నావు, వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నాము, మన ఫుడ్ కూడా షేర్ చేస్తున్నాము, ఇదొక్కటి అని అనడంతో సరే అని హీరోయిన్ తింటూ ఉండంగానే అప్పుడే హీరోయిన్ని కిస్ చేయబోతూ ఉండంగానే ఆ పిల్లోడు తలుపు తెరుస్తాడు. అంతలో వాళ్ళ అమ్మ వచ్చి నేను వంటకి ఇది చేయొద్దు అని అడుగుదామని వచ్చాను, మీరు తింటున్నట్టున్నారు, అనవసరంగా డిస్టర్బ్ చేశాను అని చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్కి బాధగా అనిపించడంతో ఆ ఫుడ్ మొత్తం తీసుకెళ్ళి ఆ పిల్లోడికి ఇస్తే ఆ పిల్లోడు చాలా ఇష్టంగా తింటాడు. ఇంకా హీరోయిన్ బయటికి వచ్చినప్పుడు వాళ్ళ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కాకుండా బయట వాళ్ళకి షెల్టర్ ఇచ్చింటారు కదా, వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల సర్దుకోండి అని ఇంటి ఓనర్ వచ్చినందుకు అతను ఆ ఓనర్ని పొడి చేసింటాడు. వెంటనే మన హీరోయిన్ నర్స్ కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండంగానే పక్కన అపార్ట్మెంట్లో ఫైర్ అంటుకుంటుంది. అది పైనుండి గమనించిన ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఫైర్ ఎక్స్టింగ్విషర్తో స్ప్రే చేస్తాడు. అది కూడా సరిపోకపోవడంతో పక్కనే ఉన్న ఎమర్జెన్సీ వాటర్ పైప్ నుండి దాన్ని కూల్ డౌన్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ వాటర్ రావు. హీరోకి ఆ పైప్ పట్టించి అక్కడ నిలబడుకొని ఉండు అని అతను చాలా కష్టపడి వాటర్ని ఆన్ చేస్తాడు. అలా వాటర్ రావడంతో ఆ మంటలు చల్లారుతాయి. అంత ధైర్యంగా కరెక్ట్ టైంకి వచ్చి ఆ మంటల్ని చల్లార్చినందుకు అక్కడ రెసిడెంట్స్ అందరికీ ఇన్ఛార్జ్ లాగా ఉండే ఆవిడ వచ్చి అతన్ని మెచ్చుకుంటుంది. అలా అతను 9th ఫ్లోర్లో ఉంటాడని, అతని పేరు కిమ్ యోంగ్ తక్ అని చెప్తాడు. అతన్ని మనం కిమ్ అని పిలుచుకుందాం. ఇంకా ఇప్పుడు అపార్ట్మెంట్ రెసిడెంట్స్ అందరూ ఒక మీటింగ్ పెట్టుకుంటారు. మన ఇంట్లో వాళ్ళకి షెల్టర్ ఇస్తే మన ఓనర్స్ని పొడి చేస్తే అదే న్యాయము అంటూ. అలా కొంతమంది పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళకి మనం షెల్టర్ ఇద్దాము అంటూ కొంతమంది మనల్ని హర్ట్ చేస్తే ఎలా, మనం వాళ్ళకి షెల్టర్ ఇవ్వద్దు, బయటికి పంపించేయాలి అంటూ ఇంకొంతమంది గొడవ పడుతూ ఉంటారు. అదే టైంలోనే మన హీరో పబ్లిక్ సర్వెంట్ కదా, మీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా, ఇట్లా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మీకు బాగా ఐడియా ఉంటాయి కదా అని అడగడంతో మనం ఫస్ట్ ఒక సిస్టమ్ లాంటిది ప్లాన్ చేసుకోవాలి, మనల్ని ముందుకు లీడ్ చేయడానికి ఒక లీడర్ లాంటి వాడు కావాలి అని అనడంతో వెంటనే ఇన్ఛార్జ్ ఇందాక మంటల్ని చల్లార్పిన ఆ ధైర్యమైన వ్యక్తి కిమ్ గారినే మనం మన లీడర్ని చేసుకుందాము అని చెప్తుంది. అందుకు అందరూ ఒప్పుకుంటారు.
తర్వాత మళ్ళీ ఎవరెవరు వాళ్ళ ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు. హీరోయిన్ ఏమో వాళ్ళని కూడా మన దగ్గర పెట్టుకొని అందుకు ఏదైనా ఒక సొల్యూషన్ని ఆలోచించితే మంచిది కదా అని చెప్పడంతో మనం ఇలాంటి సిచ్యువేషన్స్లో స్వార్థంగా ఆలోచించడంలో తప్పే లేదు. అందరినీ చూసుకుంటూ పోతే అందరితో పాటు మనం కూడా పోవాల్సి వస్తుంది. మన దగ్గర ఉన్న ఫుడ్ మనకే సరిపోదు, అలాంటిది వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటే ఎలా కుదురుతుంది అని చెప్పడంతో తను సైలెంట్ అయిపోతుంది. ఇంక ఇలా కాదు అని ఓటింగ్ సిస్టమ్ పెడదామని అనుకుంటారు. అందుకే ఒక్కొక్కరిగా అందరినీ వచ్చి ఓట్ చేయమని చెప్తారు. అలా ఓటింగ్ అయిన తర్వాత బయట వాళ్ళందరినీ బయటికి పంపించేయాలి, ఎవరు ఇంట్లో పెట్టుకోకూడదు అని మెజారిటీ వచ్చింటుంది. ఇంకా వాళ్ళందరినీ ఎలా బయటికి పంపించేయాలి అన్న దానికోసం కిమ్ని ప్లాన్ చేయమని చెప్తారు. ఇంకా రాత్రి హీరోయిన్ వాళ్ళందరినీ పంపించేయాలా అని బాధపడుతూ ఉంటే ఎక్కువగా ఆలోచించకుండా పడుకో అని అంటాడు. నువ్వు ఎవరికి ఓట్ చేశావు అని మింగ్వా అడగడంతో వైఫ్కి కూడా చెప్పకూడదంట అని అంటాడు. వెంటనే వాకీ టాకీలో ఆ పిల్లోడు మన హీరోయిన్ ఆడుకుంటూ ఉంటారు కదా, ఆంటీ నువ్వు ఎక్కడా అని పిలవడంతో ఇక్కడున్నాను వస్తున్నాను అంటూ హీరోయిన్ బయటికి వెళ్తుంది. నేను వాష్రూమ్కి వెళ్ళని నన్ను తీసుకెళ్ళు అని చెప్పడంతో బయట వాళ్ళ కోసం నా వైఫ్ ఇంత సేవలు చేయాల్సిన అవసరం ఏముంది అన్నట్లు అనిపిస్తుంది మన హీరోకి. అలా తన చేతులు చూసుకున్నప్పుడు బయట ఎర్త్క్వేక్ వచ్చే టైంలో తను చాలా మందిని కాపాడడానికి ట్రై చేస్తాడు. అంతలో ఇంకొక ఎర్త్క్వేక్ రావడంతో పక్కన ఉన్న బిల్డింగ్స్ అన్నీ పడిపోతుంటే వెంటనే తను కాపాడుకోవాలని ఒక కారులోకి ఎక్కి కూర్చుంటాడు. అంతలో పక్కనే ఉన్న ఇంకొక ఆవిడని కాపాడదామని ట్రై చేసే లోపే ఆమె అక్కడున్న క్రాక్లో పడిపోతుంది. దాంతో మన హీరో చాలా బాధపడి ఉంటాడు. నెక్స్ట్ డే కిమ్ మన మిన్ని కలిసి ఒక యాంటీ క్రైమ్ స్క్వాడ్ అని పెడదాం అనుకుంటున్నాము, ఎవరు మన మీద అటాక్ చేయకుండా, అందుకు హెడ్ లాగా నువ్వే ఉండాలి అని మిన్ని రిక్వెస్ట్ చేస్తాడు. అందుకు కాదనలేక మిన్ని ఒప్పుకుంటాడు. ఇంకా తర్వాత ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని హౌస్ ఓనర్స్ అందరూ మాట్లాడుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలనే దాని గురించి అని అనుకుంటారు. వాళ్ళతో పాటు అప్పుడే మిలిటరీ నుండి సర్వీస్ చేసి వచ్చింటారు కాబట్టి అలా యంగ్ పీపుల్ని కూడా రమ్మని చెప్పింటారు. ఇంకా ఏం చేయాలి ఎట్లా అని ప్లాన్ చేస్తూ వాళ్ళతో పాటు కొన్ని వెపన్స్ని కూడా క్యారీ చేయమని చెప్తారు. వెపన్స్ అంటే కత్తులు ఇవే కాదు, అందుబాటులో ఉన్న స్టిక్స్, పైప్స్ ఏవో ఒకటి తీసుకొని రండి అని చెప్తారు. అలా ఈవినింగ్ కలిసి ఏం ప్లాన్ చేయాలనేది నేను చెప్తాను అని చెప్పిన వెంటనే నాకు హెల్త్ బాగాలేదు, నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వను అంటూ వచ్చేస్తుంటే ఎందుకు ఇక్కడ కత్తితో పొడిపించుకున్న వ్యక్తే అన్నీ చేయడానికి రెడీగా ఉన్నాడు, నీకేమైంది అని అన్న వెంటనే నేను మిలిటరీలో సర్వీస్ చేయలేదు, నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, అందుకే నన్ను తీసుకోలేదు అని చెప్పి అక్కడ నుండి కోపంగా వచ్చేస్తాడు. తర్వాత ఇంటికి వచ్చిన మిన్ వాళ్ళ కబోర్డ్ ఓపెన్ చేసి అక్కడుండే హ్యాంగర్ రాడ్ని తీసుకొని చూస్తూ ఉండడం మనం యుంగ్వా గమనిస్తుంది. తర్వాత ఇంక గట్టిగా అనౌన్స్మెంట్ పెడతారు, ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కాకుండా బయట నుండి వచ్చిన వాళ్ళందరూ గేట్ ముందు గ్యాదర్ అవ్వండి అంటూ. అందరూ అక్కడికి గ్యాదర్ అయిన తర్వాత మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కాకుండా బయట వాళ్ళని మేము లోపలికి రానివ్వము, మేము షెల్టర్ ప్రొవైడ్ చేయము అని చెప్పిన వెంటనే అందరూ గట్టిగా అరవడం మొదలు పెడతారు. మీరేం మనుషులు, బయట ఎంత చల్లగా ఉంది, అక్కడ ఉంటే మిగతా వాళ్ళు చనిపోతారు, మీకు కనీసం జ్ఞానం లేదా, హ్యుమానిటీ లేదా అంటూ చాలా తిడతారు. అంతలో అక్కడికి ఒక పొలిటీషియన్ కూడా వస్తాడు. అతని అసిస్టెంట్ పొలిటీషియన్ కాబట్టి ఇతనికైనా కొంచెం షెల్టర్ ఇవ్వండి అని చెప్తూ ఉండంగానే కిమ్ నువ్వు పొలిటీషియన్ అయినా ఎవరైనా మాకు సంబంధం లేదు, అందరూ సమానమే, మూసుకొని బయటే ఉండాల్సిందే, లోపలికి మాత్రం మేము రానివ్వము అని చెప్పడంతో ఇంకా అందరూ వీళ్ళు వినేటట్టు లేరు అంటూ వీళ్ళ మీదకి వస్తారు. అలా అక్కడ కొంచెం తోపులాట జరుగుతుంది. ఆ క్రమంలో ఒక వ్యక్తి కిమ్ని 2 సార్లు తల మీద కొడతాడు. ఆయనకేమో రక్తం కారిపోతూ ఉంటుంది. అయినా కూడా బయట వాళ్ళు కొంచెం కూడా తగ్గరు. అలానే మీదికి వస్తుంటే అపార్ట్మెంట్లో పైనున్న ఆంటీలు, ఆడవాళ్ళు అందరూ కలిసి వాళ్ళ దగ్గరున్న బ్రిక్స్ అవన్నీ పైనుండి వీళ్ళ మీదకి పడేయడంతో భయపడి వాళ్ళందరూ ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతారు. వీటన్నిటిని భయపడుతూ బాధపడుతూ మ్యూంగ్వా చూస్తూ ఉంటుంది. ఇంకా కిమ్కి ట్రీట్మెంట్ చేసిన తర్వాత వీళ్ళు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ని పెట్టుకుంటారు. అలా ఎవరు ఎంత వర్క్ చేస్తే అంత రేషన్ వాళ్ళకి ఇస్తాము అంటూ. యాంటీ క్రైమ్ స్క్వాడ్ వాళ్ళు అపార్ట్మెంట్ చుట్టూ కాపలా కాస్తూ బయట వాళ్ళు లోపలికి రాకుండా వాళ్ళు డ్యూటీస్ వైజ్ అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. నర్సు ఇలాంటి వాళ్ళందరూ లోపల వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా, దెబ్బలు తగిలినా అందుకు కావాల్సిన ట్రీట్మెంట్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా ఎంత కష్టమైన పని చేస్తే అంత ఎక్కువ రేషన్ ఇస్తారనమాట.
ఇంకా అలా వాళ్ళ జీవితాలు కొద్ది రోజులు సాఫీగానే సాగిపోతాయి. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ అయిపోవడానికి వస్తుంటుంది కదా, అందుకే వాళ్ళ అపార్ట్మెంట్లో ఉండే ఫ్యామిలీస్ అందరి కోసం యాంటీ క్రైమ్ స్క్వాడ్లో ఉండే అందరూ బయటికి వెళ్ళి ఫుడ్ని తీసుకురావాలి అని డిసైడ్ అవుతారు. అలా బయట ఎలా ఉన్నా ఏమైనా ఎవరు అటాక్ చేసినా ధైర్యంగా వెళ్ళి ఫుడ్ని తీసుకొని రావాలి అని డిసైడ్ అయ్యి అందరూ బయలుదేరుతారు. అలా వాళ్ళ దారి మొత్తంలో ఎక్కడ చూసినా చలికి చనిపోయిన వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. సడన్గా దూరంలో ఎక్కడో ఫైర్ బ్లాస్ట్ అయినట్లు కనిపించడంతో మన హీరోయిన్ మిన్కి ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ ఉండగానే హీరో వస్తాడు. నీకేం కాలేదు కదా అని అప్పుడు హీరోయిన్ మనసు కుదుటపడుతుంది. అలా వీళ్ళు ప్రతిరోజు బయటికి వెళ్ళి వాళ్ళ కమ్యూనిటీలో ఒక్కొక్క బిల్డింగ్ని చెక్ చేస్తూ అక్కడ ఏమైనా ఫుడ్ ఉంటే అదంతా తీసుకొస్తుంటారు. వచ్చిన ఫుడ్ మొత్తాన్ని రేషన్ ప్రకారంగా అందరికీ పంచుతూ వస్తారు. అలా ఒకరోజు మన హీరో మిన్ కిమ్తో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నీ వైఫ్ని ఎప్పుడు కలిసావు అని అడగడంతో, నేను కాలేజ్ టైంలో చదువుకునేటప్పుడు బ్లైండ్ డేట్లో నేను నా వైఫ్ని కలిశాను. అలా తనంటే నాకు ఇష్టం ఉంది కాబట్టి త్వరగా పెళ్లి చేసేసుకున్నాను. మిన్ వాళ్ళ పేరెంట్స్ తన చిన్నగా ఉన్నప్పుడే చనిపోవడంతో మ్యూంగ్వాతో నేను ఒక మంచి ఫ్యామిలీని లీడ్ చేయాలని అనుకున్నాను అని అన్న వెంటనే, మరి నీకు పిల్లలు ఎవరూ లేరు కదా, అదేం ప్లాన్ చేయలేదా అని అడిగితే, లాస్ట్ ఇయర్ ఇలా వాళ్ళకి మిస్క్యారేజ్ అయ్యింది అని చెప్పిన వెంటనే సారీ చెప్తాడు కిమ్. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అని అడిగితే, నా ఫ్యామిలీ నాకు చాలా ఇష్టం, కాకపోతే నాతో పాటు లేదు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఇక్కడ మా అమ్మ మాత్రమే ఉంటుంది అని అంటాడు. అదే రోజే రాత్రి హీరోయిన్ తనకిచ్చిన రేషన్ని తీసుకొని వస్తూ ఉండంగానే బిల్డింగ్కి అవతల పక్కన ఆ చిన్న పిల్లుడు కనిపించి ఆంటీ అంటూ పిలుస్తాడు. అలా వాకీ టాకీ అని సైగ చేయడంతో తను వెంటనే పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి ఆ వాకీ టాకీలో ఆ అబ్బాయితో మాట్లాడుతుంది. వెంటనే ఎవరో వచ్చి అది లాగేసుకొని, నేను నిన్ను ఎవరితో మాట్లాడకని చెప్పాను కదా అన్న వెంటనే, ప్లీజ్ నాతో మాట్లాడండి, వాళ్ళకి మీ ఇంట్లో షెల్టర్ ఇచ్చి చూసుకుంటున్నారు అంటే మీకు హెల్ప్ చేయడానికి నా దగ్గర ఉన్న రేషన్లో కొంచెం మీకు ఇస్తాను అని చెప్తుంది. అలా నెక్స్ట్ డే వీళ్ళందరూ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అని వెతుక్కుంటూ వెళ్తుండగానే ఒక ఫుడ్ కోర్ట్ కనిపిస్తుంది. దాన్ని పగలగొట్టుకొని లోపలికి వెళ్దామని అనుకుంటూ ఉండంగానే ఒకతను గన్ తీసుకొని వీళ్ళల్లో ఆ ఇన్ఛార్జ్ వాళ్ళ అబ్బాయి మీదకి పాయింట్అవుట్ చేసి, మీరందరూ వెళ్ళిపోండి, ఇక్కడున్న ఫుడ్ దొంగతనం చేయడానికి నేను ఒప్పుకోను అంటూ బెదిరిస్తాడు. దానికంటే ముందే మిన్ ఒక రాడ్ని తీసుకొని, నేను వెనకాల పక్క నుండి ఈ షాప్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను అని వెళ్ళింటాడు. అలా అతను ఇప్పుడు వెనకాలన్న మిన్ని గమనించిండాడు. అందరూ ఇన్ఛార్జ్ కొడుకుని ఎక్కడ చంపేస్తాడేమో అన్న భయంతో వెనక్కి వెళ్తూ ఉంటే కిమ్ ఏమో మిన్కి అతన్ని కొట్టి అటాక్ చేయమంటూ సైగ చేస్తాడు. దాంతో వెంటనే మిన్ అతన్ని కొట్టిన వెంటనే అందరూ వచ్చి అతన్ని ఫుల్గా కొట్టేస్తారు. ఆ తర్వాత ఫుడ్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంటే మిన్కేమో చాలా గిల్టీగా అనిపిస్తుంది. ఎందుకంటే అతని కోసం వాళ్ళ ఫ్యామిలీ అక్కడే పడి ఫుల్గా ఏడుస్తూ ఉంటుంది. అక్కడ జరిగిన విషయాలని తెలిసేసరికి ఇన్ఛార్జ్ మిన్ దగ్గరకు వచ్చి, నా కొడుకుని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అంటూ ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్తుంది. అయినా కూడా మిన్కి ఇంకా గిల్టీగానే అనిపిస్తుంది. బయట కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరి మధ్యలో కొత్తగా రూమర్స్ పుడుతూ ఉంటాయి. ఆ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళంతా అక్కడ మనుషులు దొరికితే చంపి తినేస్తున్నారంట అని అందరూ భయపడుతూ ఉంటారు. ఇంకా ఆ రోజు చాలా ఫుడ్ దొరికింది కదా, అందుకే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ కింద పార్టీ చేసుకుంటూ ఉంటారు. అదే టైంలోనే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వేరొక ఆమెతో అఫైర్ పెట్టుకోవడం వల్ల అతను ఇంట్లో నుండి వెళ్ళిపోయింటాడు. ఇంట్లో ఉన్న తల్లి కూతుర్లిద్దరూ బయటికి వెళ్ళినప్పుడే అర్త్క్వేక్ రావడంతో వాళ్ళు బయటే ఉండిపోయింటారు. వాళ్ళమ్మ తిరిగి రాలేకపోయింది, కానీ కూతురు ఒక్కటే తిరిగి వస్తుంది. వాళ్ళ ఇల్లు కిమ్ వాళ్ళ ఫ్లాట్ పక్కనే అనమాట. అలా వాళ్ళు ఆ అమ్మాయిని అపార్ట్మెంట్లోకి రానిస్తారు. తర్వాత కిమ్ పాటలు పాడుతూ చాలా ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు మనకు కిమ్ స్టోరీ చూపిస్తారు. నిజానికి కిమ్ అసలు పేరు మోసేబమ్. అతను ఒక ట్యాక్సీ డ్రైవర్ అనమాట. అతను అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి అన్న దాంతో ఒక ఏజెంట్కి డబ్బులు ఇచ్చింటాడు. ఫ్లాట్ని ఇతని పేరు మీద రిజిస్టర్ చేయకపోగా ఇతనికి డబ్బులు కూడా తిరిగి ఇవ్వరు. పైగా ఇతను అప్పు తీసుకొచ్చిన వాళ్ళు ఇతన్ని ఫుల్గా సతాయిస్తూ ఉంటారు. అందుకే అదే విషయంగానే కనుక్కుందామని కిమ్ యోంగ్ తాక్ వాళ్ళ ఫ్లాట్కే వచ్చింటాడు. యాక్చువల్గా కిమ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఇలా ఇతన్ని మోసం చేశారు అన్న కోపంతో అతన్ని ఫుల్గా కొడుతుంటే, నువ్వే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అన్న వెంటనే ఆశపడి ముందు వెనక చూసుకోకుండా డబ్బులు ఇచ్చేసావు, అది నా తప్ప, నేను నిన్నేం మోసం చేయలేదు అని అంటాడు కిమ్. దాంతో మొసేకి చాలా కోపం వచ్చి అతన్ని ఫుల్గా కొట్టి చంపేస్తాడు. పక్కనే ఉన్న వాళ్ళమ్మ ఇదంతా చూస్తూ ఉన్నా తను కదలలేదు కాబట్టి ఏం చేయలేక అలానే స్పృహ కోల్పోతుంది.
అలా మోసే కిమ్ని చంపేశాను అని రియలైజ్ అవుతుండగానే వాళ్ళ వైఫ్ కాల్ చేసి అప్పులోళ్ళందరూ ఇంటికి వస్తున్నారు, నువ్వెలాంటి మనిషివి, కనీసం భార్య పిల్లల్ని సరిగా చూసుకుందామని కూడా లేదా, ఇలా వీళ్ళ దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయావు, మమ్మల్ని ఇప్పుడు ఎవరు కాపాడతారు అంటూ ఫుల్గా తిట్టి కాల్ కట్ చేస్తుంది. అప్పుడే కరెక్ట్గా ఎర్త్క్వేక్ వచ్చిండడంతో అతను ఇక్కడే ఉండిపోతాడు. కిమ్ని చంపాను అన్న విషయం బయటికి తెలియకూడదు అంటే తనే కిమ్ లాగా యాక్ట్ చేయాలి అని ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ డే రేషన్ ఇచ్చే టైంలో ఒక అతను నాకు చాలా తక్కువ ఇస్తున్నారు, నాకు ఇంకా ఇవ్వండి అంటూ గొడవ చేస్తుంటే, నువ్వేం పని చేయకుండా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇంట్లోనే కూర్చుంటావు, బయటికి వెళ్ళి కష్టపడి ఫుడ్ తీసుకొచ్చే వాళ్ళకి, సెక్యూరిటీ టీం అండ్ నర్స్ టీం వాళ్ళకి ఎక్కువ రేషన్ ఇస్తాము అని చెప్తే మీరేదో పెద్ద గొప్ప పని చేస్తున్నట్లు మాట్లాడుతున్నారే, మొన్న ఏం జరిగిందో నాకు అంతా తెలుసు, బయటికి వెళ్ళి మర్డర్ చేసే కదా ఈ వస్తువులన్నీ తీసుకొస్తున్నారు అని అతను అనడంతో అదంతా విన్న మ్యూంగ్వా అంటే ఆ మర్డర్లో ఇప్పుడు మిన్ కూడా పాల్గొన్నాడా అని షాక్ అవుతుంది. అందుకే ఇంటికి వచ్చిన వెంటనే అదే విషయమే మిన్ అడుగుతుంది. నీకెవరు చెప్పారు, అలా ఏం లేదు అని మొదట అన్న హీరోయిన్ తన మాట నమ్మట్లేదు అన్న విషయం అర్థమై ఆ రోజు అతన్ని ఫుల్గా కొట్టారే కానీ అతను చనిపోలేదు, ప్రాణాలతోనే ఉన్నాడు అని అంటాడు. వెంటనే ఇంకా మిన్ని ఆ పనుల కోసం వెళ్ళకు అని చెప్తుంది. అందరూ వెళ్తుంటే నేను వెళ్ళకుండా ఉంటే ఏం బాగుంటుంది అని అంటున్నా, మిగతా వాళ్ళకి నీ గురించి తెలీదు, నాకు నీ గురించి బాగా తెలుసు, నువ్వు ఇలాంటి వాడివి కాదు, మెల్లమెల్లగా నువ్వు కూడా అలాగే సెల్ఫిష్గా తయారైపోతావేమో అని భయం అవుతుంది, ప్లీజ్ వెళ్ళకు అని చెప్తుంది. తర్వాత తన దగ్గర ఉన్న రేషన్లో కొంత తీసుకెళ్ళి ఆ పిల్లోడు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసి వచ్చేటప్పుడు ఆ పిల్లోడు ఆంటీ అంటూ బయటకు వచ్చి పలకరిస్తాడు. వెంటనే ఆ ఇంటి ఓనర్ ఆ పిల్లని లోపలికి లాగేసుకుంటాడు. ఇదంతా దూరం నుండి కిమ్ గమనిస్తాడు కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. అంతలో వాళ్ళ పక్క ఫ్లాట్లో ఉండే అమ్మాయి రేషన్ తీసుకుని అప్పుడే వస్తుందని గమనించి ఆ అమ్మాయిని పలకరిస్తాడు. తన ఇంట్లోకి వెళ్తుండగానే ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా అతను కూడా లోపలికి వెళ్తాడు. ఆ అమ్మాయికి హీటరు నీళ్లు ఇచ్చి ఈ టైంలో నీకు ఇల్లు దొరికింది అంటే నువ్వు లక్కీ అనే చెప్పాలి, అయినా నిన్న నేను నీకు గుర్తులేను అని చెప్పావంట అని అన్న వెంటనే ఆ అమ్మాయికి ఇబ్బందిగా అనిపించడంతో నిన్న అలా అన్నాను కానీ తర్వాత గుర్తొచ్చారు, మా ఇంటి పక్కన ఉండేది నువ్వే అని అంటే కదా మనం పక్కన ఉండేవాళ్ళం, నా మొహం నువ్వు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఆ అమ్మాయికేమో వాళ్ళ పక్కింట్లో ఉండే కిమ్ యోంగ్ తక్ ఇతను కాదు అని చాలా షూర్గా తెలుసు. తర్వాత ఆ అమ్మాయి తనకు తగిలిన దెబ్బలకి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మ్యూంగ్వా దగ్గరికి వస్తుంది. ఆ టైంలోనే మీ అమ్మను వదిలిపెట్టేసి నువ్వు ఒక్కడే తిరిగి వచ్చావేంటి అని అడిగితే మా అమ్మకి ఏం కాకుంటే తనే తిరిగి వస్తుందిలేండి అని అంటుంది ఆ అమ్మాయి. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నావేంటి, మీ అమ్మ పెద్దోళ్ళతో ఎలా మాట్లాడాలో నీకు నేర్పించలేదా, నీకు బుద్ధి లేదా, నువ్వు మీ నాన్నలాగే ఉన్నట్టున్నావే అంటూ తిడుతూ ఉంటారు. మ్యూంగ్వా ఎంత వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తున్నా వాళ్ళు అస్సలు ఆ అమ్మాయిని ఫుల్గా తిడుతూ ఉంటే ఆ అమ్మాయికి కోపం రావడంతో అందరు నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు మిస్బిహేవ్ చేస్తున్నారు అని కోపంగా అక్కడ నుండి వచ్చేస్తుంది. వెనకాలే మ్యూంగ్వా వెళ్ళి ఆమెని ఓదార్చుదామని ట్రై చేస్తూ ఉండంగానే నేను ఎంత కష్టపడి ఇంటికి వచ్చానో నాకు మాత్రమే తెలుసు, వీళ్ళందరూ నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, పైగా ఆ కిమ్ ఏమో నా ఇంటికి పర్మిషన్ లేకుండా వచ్చి నాతో ఇష్టం సరం మాట్లాడుతున్నాడు, వాడు నా నైబర్ కూడా కాదు, నా పక్క ఇంట్లో ఉండే వాడి ముఖం నాకు బాగా తెలుసు, వాడు వీడు కాదు అని చెప్పిన వెంటనే మ్యూంగ్వా షాక్ అవుతుంది. అప్పుడే వాళ్ళ అపార్ట్మెంట్లో ఉండే ఒక వ్యక్తి చనిపోవడంతో వెంటనే అందరూ అక్కడికి వెళ్ళి చూస్తారు. వాళ్ళ అపార్ట్మెంట్ దాటి బయట ఏదైనా గోల్డ్ లాంటి వస్తువులు దొరుకుతాయేమో అని చెక్ చేయడానికి వెళ్ళిన ఒక అతన్ని బయట ఉండే వాళ్ళందరూ కలిసి చంపేసి మీ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ త్వరలోనే చనిపోబోతున్నారు అని రాసింటారు. అది చూసిన వెంటనే కిమ్కి చాలా కోపం వస్తుంది. అందుకే మనము ఎవరిని బయటికి వెళ్ళొద్దు అని చెప్పేది, మాట వినకుండా ఇతను వెళ్ళాడు, ఇంకా మనం బయట వాళ్ళని అస్సలు వదిలిపెట్టేదే లేదు అని చాలా కోపంగా ఆ అబ్బాయి ఉన్నాడు కదా ఆ ఇంటిని వెళ్ళి చెక్ చేద్దామని ఫిక్స్ అవుతాడు. ఇంట్లోకి బలవంతంగా తలుపు కొట్టి లోపలికి వెళ్ళిపోయి ఏం లేదు ఊరికే వచ్చాను, బయట వాళ్ళందరూ మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎంత సతాయిచ్చారు మిమ్మల్ని, మీ ఇల్లంతా పాళ్ళేపారు అని చెక్ చేద్దామని వచ్చాను అంటూ ప్రతి చోట చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ వాళ్ళు దొరకరు. చివరికి మంచం మీద కూర్చొని కిందన్న డ్రాస్లో కూడా చెక్ చేస్తాడు కానీ వాళ్ళు ఉండరు. తర్వాత అలానే మాటల్లో ఇలాంటి మంచాలన్నీ పెట్టుకొని ఏం చేస్తావు, నీకు ఒక్క మంచం సరిపోతుంది కదా, మిగతావన్నీ మనము చలిమంట వేసుకోవడానికి ఇచ్చేసేయి అని చెప్పి సడన్గా మంచాన్ని జరుపుతారు. వాళ్ళు మంచానికి అవతల పక్కన దాక్కొని ఉంటారు.
ప్లీజ్ మమ్మల్ని బయటికి పంపించకండి, ఈ చలిలో మేము చనిపోతాము అని వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా వినిపించుకోకుండా వాళ్ళని బయటికి తోసేస్తారు. అదంతా అక్కడే ఉండి చూస్తున్న మిన్ అసలు ఏం జరిగింది అని కిమ్ని అడిగిన వెంటనే నీ భార్యను అడుగు అంటూ తిడతాడు. వెంటనే తను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందన్న విషయం అర్థమయ్యి వెంటనే మ్యూంగ్వాని ఇంటికి లాక్కెళ్ళి అందరికీ హెల్ప్ చేయడం నీ నేచర్ అన్న విషయం నాకు తెలుసు, కానీ ఇలాంటి టైంలో నువ్వు బయట వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు అన్న విషయం తెలిస్తే మనల్ని బయటికి పంపించేస్తారు, అప్పుడు మనం ఎలా బ్రతుకుతాము అని టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు ఇలా ఉండేవాడివి కాదు, కిమ్ వల్లనే నువ్వు ఇలా మారిపోతున్నావా, అసలు అతను కిమ్మే కాదంట వాళ్ళ పక్కింట్లో ఉన్న అమ్మాయి చెప్పింది అని అన్న వెంటనే అవన్నీ కాదు, నేను వచ్చేంత వరకు నువ్వు ఎవరు తలుపు కొట్టినా తలుపు తీయకు అని చెప్పి బయటికి వెళ్ళి ప్లీజ్ మమ్మల్ని క్షమించండి అంటూ కిమ్ని చాలా రిక్వెస్ట్ చేసుకుంటాడు. కిమ్ ఏం మాట్లాడకపోవడంతో వెంటనే అతని కాళ్ళ మీద పడి ప్లీజ్ క్షమించండి, ఇంకొకసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పిన వెంటనే నువ్వు యాంటీ క్రైమ్స్ వార్డ్కి హెడ్వి, ఇలా చేసి నీకున్న రెస్పెక్ట్ని పోగొట్టుకోకు, లేయి, నువ్వు ఇప్పటి నుండి యాంటీ క్రైమ్ స్క్వాడ్లో ఇంకా బాగా కష్టపడి పనిచేసి అపార్ట్మెంట్ కోసం ఫుడ్ సంపాదించు అని చెప్తే అలానే చేస్తాను అంటూ మాటిస్తాడు. ఇంకా నెక్స్ట్ డే ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ బయట జనాలు ఎవరికైనా షెల్టర్ ఇచ్చారేమో అని చెక్ చేస్తారు. అలా కొంతమంది వాళ్ళ ఇళ్లలో బయట వాళ్ళకి షెల్టర్ ఇచ్చింటారు. వాళ్ళందరినీ అపార్ట్మెంట్ ముందుకు పిలిపించి అందరి ముందు నీల్ డౌన్ చేయించి 200 times ఇలా వాళ్ళు చేసింది తప్పు, ఇంకొకసారి అలా చేయము, బయట వాళ్ళని అపార్ట్మెంట్లోకి రానివ్వము అని చెప్పేలా చేస్తారు. ఇదంతా పైనుండి ఆ చిన్న పిల్లవాడిని వాళ్ళ అమ్మని ఇంట్లో పెట్టుకుని అతను చూస్తూ ఉంటాడు. అతనికి కిడ్నీ డిసీజ్ ఉందని ముందే చెప్పాను కదా, కాబట్టి అతన్ని పనిష్మెంట్కి పిలవరు. అలా అతను ఇదంతా చూసి చాలా బాధపడి మీరు మనుషులైనా, మనుషులు మనుషుల కోసం హెల్ప్ చేసుకోకపోతే ఇంకెందుకు, మీరు బ్రతికినా చచ్చినా ఒకటే అంటూ పైనుండి దూకేస్తాడు. అదంతా తన కళ్ళ ముందు జరగడంతో మ్యూంగ్వా చాలా బాధపడుతుంది. ఇంకా వాళ్ళు ఆ శవాన్ని తగలబెట్టేస్తారు. అంతలో ఎక్కడి నుండో ఆ బిల్డింగ్స్ అన్నిటి మధ్యలో నుండి వాటర్ కారడం స్టార్ట్ అవుతుంది. దాంతో వాళ్ళందరికీ వాటర్ దొరుకుతుందన్న ఆనందంలో అందరూ ఆ వాటర్ పట్టుకోవడానికి కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడే పాస్ట్లో ఒకసారి ఈ పక్కింట్లో ఉండే అమ్మాయికి కిమ్ పేరు మీద వచ్చిన పార్సల్ వాళ్ళ ఇంటికి రావడంతో అది తీయడానికి వెళ్ళినప్పుడు ఇంత అందమైన అమ్మాయి నా పక్కింట్లో ఉందని నాకు తెలియదే అంటూ టీస్ చేసింటాడు. దాంతో చాలా కోపంగా వచ్చింటుంది. అందుకే ఆ అమ్మాయికి కిమ్ ఫేస్ బాగా గుర్తుండిపోయి ఉంటుంది. ఇప్పుడు సీన్లో మన దగ్గర వాటర్ ఉంది కానీ ఫుడ్ లేదు, కేవలం వాటర్ మీదనే మనం బ్రతకలేం కదా ఇన్ఛార్జ్ మొసేని క్వశ్చన్ చేయడంతో అతనికి చాలా కోపం వస్తుంది. ఊరికే మాట్లాడితే పనులు జరిగేటట్లయితే రోజంతా నేను కూడా మాట్లాడతాను, ఏం చేయాలో నేను ప్లాన్ చేస్తాను, నాకు తెలుసు మీరు వెళ్ళిపోండి అని అనడంతో ఆమె సైలెంట్గా అక్కడ నుండి వచ్చేస్తుంది. నెక్స్ట్ డే ఇంకా వీళ్ళందరూ కలిసి ఒక చోటికి ఫుడ్ వెతకడానికి వెళ్తారు. అక్కడున్న ఫుడ్ కోర్ట్ కొలాప్స్ అయిన బిల్డింగ్ మధ్యలో ఉంటుంది. అక్కడికి చేరుకోవాలి అంటే చాలా శవాలు మధ్యలో ఉంటాయి. ఖచ్చితంగా వాటి మీద నుండి దాటుకొని వెళ్ళాలి. కానీ తను కిమ్కి ఇచ్చిన మాట ప్రకారం కాదనలేడు కాబట్టి మిన్ అలానే వెళ్తాడు. అంతలో కరెక్ట్గా మొసే ఇంట్లో లేని టైం చూసి కిమ్ వాళ్ళ ఇంటికి మ్యూంగ్వా ఆ అమ్మాయి వెళ్తారు. అక్కడున్న ముసలావిడని లేపి ఇతను మీతో పాటు ఉన్న వ్యక్తి మీ కొడుకు కాదు కదా అని అడిగితే ఆమె నాకు ఆకలి అవుతుంది, తిండి పెట్టండి అంటూ అడుక్కుంటుంది. వెంటనే ఆమెకి ఫుడ్ ఇచ్చి ఇల్లంతా వెతకడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే ఒక వాషింగ్ మెషిన్కి ఫుల్గా టేప్ ఉండడం గమనించిన మ్యూంగ్వా అది ఓపెన్ చేసిన వెంటనే చాలా కంపు వస్తుంది. దాంట్లోనే కిమ్ శవాన్ని పెట్టేసింటాడు. అక్కడ దొరికిన ఫుడ్ మొత్తాన్ని ఇంకా తీసుకుని రిటర్న్ వస్తున్న టైంలో ఆ బిల్డింగ్స్ పైన ఉన్న బయట ఉండే వాళ్ళందరూ వీళ్ళ మీద అటాక్ చేస్తారు, కొంతమందిని కాల్ చేస్తారు. దాంతో వాళ్ళు అక్కడే చనిపోయి ఉంటారు. అలా చనిపోయిన వాళ్ళలో ఇన్ఛార్జ్ వాళ్ళ కొడుకు కూడా ఒకడు. వాళ్ళందరినీ వీళ్ళు మోసుకొని వస్తారు. అది చూసిన వెంటనే ఇన్ఛార్జ్కి చాలా బాధ అనిపిస్తుంది. ఫుల్గా ఏడ్చి నీ వల్లనే నా కొడుకు ఇలా అయ్యింది అంటూ తిడుతుంటే ఇన్ని రోజులు మీ కొడుకు తెచ్చిన ఫుడ్ని చాలా ఆనందంగా తిన్నావు కదా, ఈరోజు తెచ్చే క్రమంలోనే నీ కొడుకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు, ఇదంతా జరిగింది నీకోసమే అంటూ అతను తిడతాడు. మనం చేస్తున్న దాంట్లో తప్పే లేదు, మనం మన అపార్ట్మెంట్ కోసమే ఇదంతా చేస్తున్నాము. ఇప్పుడు బయట వాళ్ళకి హెల్ప్ చేస్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా, రారు కదా, మన వాళ్ళ కోసం మనమే నిలబడాలి, మనమే ఫుడ్ తెచ్చుకోవాలి అని అరుస్తూ ఉంటే అంతలో అక్కడికి వచ్చిన మ్యూంగ్వా అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, నువ్వు మనిషివేనా అని తిడుతూ ఉంటే అంటే నువ్వు బయట వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా అని అంటాడు. వెంటనే అసలు నువ్వు మా అపార్ట్మెంట్లో వాడివే కాదు, నువ్వు బయట వాడివి అంటూ ఆ వాషింగ్ మెషిన్
మెషిన్ని తెప్పించి చూపిస్తుంది. అది చూసిన వెంటనే అందరూ షాక్ అవుతారు. దాంతోపాటు కిమ్ ఐడి కార్డ్ని కూడా చూపిస్తుంది. అది చూసి అక్కడున్న వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇప్పుడు చెప్పు, ఈ అపార్ట్మెంట్లో కేవలం ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉండాలి అని అన్నావు, మరి నువ్వు ఈ అపార్ట్మెంట్ అతనివి కాదు కదా అని అన్న వెంటనే అతనికి ఫుల్గా కోపం వస్తుంది. ఎందుకు కాదు, నన్ను మోసం చేసి తీసుకున్న డబ్బులకి బదులుగా నేను ఈ అపార్ట్మెంట్ని లాక్కున్నాను. ఆ క్రమంలో వాడు చనిపోయాడు. అయితే నేనేం చేయాలి? కానీ ఈ అపార్ట్మెంట్ కోసం నేను ఎంతెంత చేయలేదు. ఫైర్ వస్తే దాన్ని మొత్తం ఆపేశాను. మీ అందరికీ ప్రతిరోజు మీరు సంతోషంగా తింటున్న ఫుడ్ని నేనే అరేంజ్ చేస్తున్నాను. ఇంత చేస్తుంటే నేనే కిమ్ అన్న విషయం కూడా మీరు నమ్మాలి అంటూ గట్టిగా అరిచిన వెంటనే అందరికీ చాలా కోపం వస్తుంది. దాంతో ముందు వీడిని అపార్ట్మెంట్లో నుండి గెంటేయాలి అని అతన్ని కొట్టడానికి పోతుంటే పక్కనే ఉన్న ఆ అమ్మాయిని గమనించి అసలు ఇదంతా జరిగింది నీ వల్లనే అంటూ ఆ అమ్మాయిని లాక్కెళ్ళి పైనుండి పడేస్తాడు. అది చూసిన వెంటనే అందరూ షాక్ అవుతారు. దాంతో మిన్నికి చాలా కోపం వచ్చి గన్ తీసుకొచ్చి తన్ని కాలుద్దామని చూస్తాడు. కానీ ధైర్యం సరిపోదు. వెంటనే మిన్ దగ్గరున్న గన్ని అతను లాక్కుంటాడు. అందులో బయట వాళ్ళందరూ కూడా వచ్చి ఇదే ఛాన్స్తో వీళ్ళందరినీ కొట్టడానికి ట్రై చేస్తారు. దాంతో వెంటనే మ్యూంగ్వా మిన్ని తీసుకుని వాళ్ళ ఇంట్లో దాక్కోవడానికి వెళ్తుంది. అంతలోనే వాళ్ళ ఇంట్లోపలికి కూడా వచ్చి వీళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేయడంతో వాళ్ళని లోపల పెట్టి బయట నుండి ఆపడానికి చాలాసేపే ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళ వల్ల కాక వేరే సైడ్ నుండి కూడా జనాలు రావడంతో అక్కడ నుండి పారిపోయి వచ్చేస్తారు. ఇక్కడేమో మొసేకి తలకి బాగా దెబ్బ తగలడంతో ఇంకా ఇక్కడ పనులన్నీ మీరు చూసుకోండి, నేను ఇంటికి వెళ్తాను అంటూ ఇంట్లోకి వెళ్ళి పడిపోతాడు. వెంటనే బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి అతని ఇంటి మొత్తాన్ని ఆక్రమించుకుంటారు. ఇక్కడ మిన్నికి మ్యూంగ్వాకి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. పైగా ఇందాక జరిగిన గొడవలో మిన్ని ఎవరో కత్తితో పొడి చేసింటారు. అలా వాళ్ళు పడిపోయిన ఒక బిల్డింగ్లో ఒక చెక్క ముక్క కనిపించడంతో దానిలో ఇద్దరు మాట్లాడుకుంటూ పడుకుంటారు. నేను ఎన్నో తప్పులు చేసిండొచ్చు, కానీ నిన్ను పెళ్లి చేసుకోవడం నా లైఫ్లో నేను చేసిన అత్యంత మంచి పని. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్తే సరేలే ప్రశాంతంగా పడుకో, రేపు మాట్లాడదాము అంటూ పడుకోబెడుతుంది. తెల్లవారిన తర్వాత ఎదురుగా లైట్ పడడంతో మిన్ని లేపి ఇది ఎంత అందంగా ఉందో చూడు అని చెప్దామని ట్రై చేస్తుంటే మిన్ ఎంతసేపు అయినా లేయకపోవడంతో తను చనిపోయాడన్న విషయం అర్థమై మ్యూంగ్వా చాలా ఏడుస్తుంది. అంతలో బయట నుండి కొంతమంది వచ్చి మ్యూంగ్వాకి ధైర్యం చెప్పి నీకు మీ వాళ్ళు ఎవరైనా తోడున్నారు అంటే సరే, లేదంటే మాతో పాటు రావచ్చు అంటూ మ్యూంగ్వాని వాళ్ళతో పాటు తీసుకెళ్ళి ఫుడ్ ఇస్తారు. అసలు నాకు జీవించే అర్హత ఉందా అని అడిగితే నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే అర్థం నువ్వు జీవించే అర్హత ఉందనే కదా అంటూ ఆ ఫుడ్ని తినమంటారు. అలా అక్కడ చనిపోయిన వాళ్ళు అక్కడున్న పరిస్థితి అంతా చూసి మ్యూంగ్వాకి ఏడుపు వచ్చేస్తుంది. దాంతో మన కాంక్రీట్ యూటోపియా అనే స్టోరీ ఎండ్ అవుతుంది. ఇంకొక మంచి ఎక్స్ప్లెనేషన్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చేంత వరకు గుడ్ బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.